ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బాగున్నారనుకుంటున్నాను. మీరందరూ దేవుని వాక్యాన్ని వినటానికి టీవీ వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని ఆలకించి అమూల్యమైన అతి పవిత్రమైన నీతి వాక్యములను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన మర్మములను తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువు వారు మనకు ఈరోజు ఇవ్వబడిన దేవోక్తి ఏదనగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చదవబడిన వాక్యంలో దావీదుకు సెలవిస్తున్నాడు కీర్తనల ద్వారా దేవుడు, ఏ అపాయమును సంభవింపదంట, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఇక్కడ లేఖనం మనకు అభయం ఇస్తుంది. ఏ అపాయము మనకు రాదని, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదని. నేటి పరిస్థితులను మనం అధ్యయనం చేసుకున్నట్లయితే, సరిగా నేటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే, ప్రపంచంలో తెగులు చేత మొత్తం యావత్ ప్రపంచమే వణికిపోతుందండి. తెగులు బాధిస్తుందండి. తెగులు చేత అనేక దేశాల్లో మృత్యువాత పడిపోతున్నారండి. జనం భయాందోళనలకు గురవుతున్నారండి. భయకంపితులు చేస్తుందండి తెగులు ఈ ప్రపంచాన్ని చుట్టుకుందండి, అలుముకుని ఈ తెగులు భయపెడుతుంది, గుడారాల్లోకి సమీపిస్తుంది, గుడారాల్లో ఉన్న వ్యక్తులను చంపేస్తుందండి తెగులు. ప్రియులారా, గమనించండి, కరోనా వైరస్ దాని ప్రభావం ప్రజలపైన ఎంతగా ఉందో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా పరిస్థితులు. ప్రసార మాధ్యాల్లోనూ మీరు వార్తాపత్రికల్లోనూ కరోనా వైరస్ యొక్క తీవ్రతను చూసినట్లయితే ఎంతో భయాందోళనకు గురి అవుతున్నామండి, ఎంతో భయకంపితులు అవుతున్నాము. ఎందుచేతనంటే అది మనల్ని చేరినప్పుడు, తెగులు మనల్ని అంటుకున్నప్పుడు దాని చేత మృత్యువాత పడిపోతున్నాం, సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ తెగులు మన గుడారానికి సమీపించకుండా ఉండాలంటే క్రైస్తవులమైన మనమందరము ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైందండి. తెగుళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏవేవో తెగుళ్ళు వస్తూనే ఉంటున్నాయండి. ఒక తెగులు తర్వాత మరొకటి, మరొక తెగులు తర్వాత ఇంకొకటి, అలా నేటి వరకు కూడా కనిపించని తెగుళ్ళు, కనపడుతున్న తెగుళ్ళు వస్తున్నాయండి. ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వైరస్ అనే తెగులు కంటికి కనిపించని తెగులు అండి. కంటికి కనిపిస్తే దాని నివారణ మనం చేసుకుంటే సాధ్యపడుతుంది. కానీ ఇది కంటికి కనిపించని తెగులు కరోనా వైరస్. కరోనా అన్న మాట తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట కూడా కాదు, ఇది గ్రీకు పదం అండి. కరోనా అనే పదం గ్రీకు నుండి వచ్చింది. కరోనా అంటే గ్రీకులో కిరీటము అని అర్థం అండి. అంటే ఈ కరోనా వైరస్ కంటికి కనిపించదు, కానీ ప్రయోగశాలలలో బయోస్కోపుల్లో చూసినట్లయితే దాని యొక్క బాహ్య రూపం కిరీటాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దీన్ని కరోనాగా నామకరణం చేశారండి. కోవిడ్-19 అల్లకొల్లలో చేసేస్తున్న తెగులు ఇది మరి అనుకుంటున్నాం, ఈ తెగులు ఎందుచేత వచ్చింది? తెగుళ్ళు గతంలో మనం చూసుకున్నట్లయితే తెగుళ్ళు రావటానికి ప్రభు అనుమతి ఇచ్చారు. తెగుళ్ళు రావటానికి అనేక కారణాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అయితే ఈ తెగులు ఎందువల్ల మనకి ఇక్కడికి వచ్చింది? ఈ తెగులు చేత ఇంతమంది ఎందుకు బాధపడుతున్నారు? ప్రపంచం అతలాకుతలమైపోతుంది. ప్రపంచం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది, అగమ్య గోచరంగా ఉంది. మందు కనిపెట్టలేని పరిస్థితులలో భయాందోళన స్థితికి చెందుతున్న ఈ సమయం, ఈ కరోనా వైరస్ రావటానికి దేవుని యొక్క ప్రమేయం ఉందా, లేక సాతాను యొక్క ప్రమేయం ఉందా, లేక మనుషుల యొక్క ప్రమేయం ఉందా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే ఈ కరోనా గురించి మనకు నిగూఢమైన అంశాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ముందుగా ప్రియులారా, గమనించండి, ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఈ తెగులే ఎందుకు రావాలి అని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మోషే ధర్మశాస్త్రముల కాలంలో మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి దాస విముక్తి నుండి విడిపించడానికి మోషే చేసిన ప్రయత్నాలన్నీ మనకు తెలుసు. ఆ ప్రయత్నంలో భాగంగా
ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను స్వతంత్ర దేశమైన కానానుకు నడిపించడానికి ప్రభువు ఆజ్ఞ మేరకు మోషే చేసిన ప్రయత్నంలో ఐగుప్తు యొక్క ఫారో మహారాజు వీళ్ళని ఇక్కడికి స్వతంత్ర దేశానికి రావటానికి ఒప్పుకోలేదు. ఆ ప్రయత్నంలో అప్పుడు అనేక సార్లు తెగుళ్ళు సంభవించినట్లు వాక్యం సెలవిస్తుందండి. మోషే కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఐగుప్తుల మీదకి దేవుడు రప్పించిన తెగుళ్ళు 10 రకాలైన తెగుళ్ళు ఆ రోజుల్లో వచ్చాయండి. 10 రకాలైన తెగుళ్ళను దేవుడు మోషే ద్వారా ఐగుప్తు ప్రాంతానికి పంపించినట్లు వాక్యం సెలవిస్తుందండి. ఎందువల్ల ఆ 10 రకాలైన తెగుళ్లను దేవుడు రప్పించాడు అని మనం ప్రశ్నించుకుంటే, ఫరో యొక్క కాఠిన్యము, ఐగుప్తు ప్రజల యొక్క దౌర్జన్యము, ఐగుప్తు ప్రజల యొక్క కఠిన దాసత్వంలోనికి ఈ ఇశ్రాయేలీలు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు వెళ్ళినప్పుడు వారికి దయ, కనికరం, ప్రేమ చూపకుండా ఇశ్రాయేలుపై కఠినమైన పనులు మోపుతూ, కఠినతరమైన పనులన్నింటినీ వారితో చేయిస్తూ వారిని అనేక విధాలుగా హింసించి, బాధించి, వేధించారండి ఐగుప్తులు. అందువల్ల ఐగుప్తు చెర నుండి విడిపించటానికి దేవుడు ఈ 10 తెగుళ్లను వాడుకున్నాడండి. గమనించాలి. ఈ కరోనా వైరస్ రావటానికి గల కారణం ఏమిటి, ఎందువల్ల ఇది పోతుంది అనే దీన్ని చర్చించుకునే ముందు ఈ ఐగుప్తు యొక్క 10 తెగుళ్లను గురించి కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటేనే కానీ ఈ మాట మనకు అర్థం కాదు. 10 తెగుళ్ళు ఎందుకు వచ్చాయంటే, 10 తెగుళ్ళలో మొదటి తెగులు నైలు నదిని రక్తంగా మార్చాడండి. నైలు నదిని రక్తంగా మార్చాడండి. అంటే నదులలోకెల్లా అతి పొడవైన నది, అతి ప్రాముఖ్యమైన నది, అతి పేరుగాంచిన నది నైలు నది అండి. ఆ నైలు నది నీళ్ల చేత ఆ పరిసర ప్రాంతాల భూమి సస్యశ్యామలమైంది. బీడుబారిపోయిన భూములన్నీ సాగులోనికి వచ్చాయి. పశు సంపద పెరిగింది, వ్యవసాయం పెరిగింది. ప్రజలు ఆ నీటిని దాహార్తిగా చేసుకొని, దాహార్తి తీర్చుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ నైలు నది ఆ ఐగుప్తు ప్రజలకు, ఆ పరిసర ప్రాంతాలకు ఆ నైలు నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ పరివాహక ప్రాంతాలన్నింటినీ సస్యశ్యామలం అయ్యాయి. అవన్నీ జీవనదిగా ఆ నది పేరుగాంచిందండి. ఆ నది నీళ్ళ చేత ఆనాటి ప్రజలు బ్రతికారండి, జీవించారండి, మనుగడలోకి వచ్చారు. కాబట్టి నైలు నది మానవ మనుగడకు ముఖ్యమైనది. కాబట్టి ఏదైతే ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఆ ప్రజలకు ఉందో, దేవుడు మొట్టమొదటికి ఆర్థిక వనరైన, అతి ప్రాముఖ్య ఆర్థిక వనరు అయిన ఈ నైలు నదిని దెబ్బ కొట్టాడండి. ఈ నైలు నదిలో నీళ్ళన్నీ మోషే ఆజ్ఞాపించగా దేవుడు ఆ నైలు నది యొక్క నీళ్లను రక్తంగా మార్చాడండి. ఎందువల్ల రక్తంగా మార్చాడు? ఈ వ్యాధే ఎందుకు రావాలి? ఈ తెగులే ఎందుకు రావాలి? ఈ నైలు నదిలో నీళ్లు ఎరుపుగా మారే తెగులు ఎందుకు రావాలి అని మనం పరిశీలించుకున్నట్లయితే, అక్కడ నైలు నది నదే, భౌతికంగా అది నదే. కానీ ఐగుప్తు ప్రజలు మాత్రం, ఐగుప్తుల ప్రజల దృష్టిలో మాత్రం అది నది కాదు, అది ఒక దేవత. అది నది కాదు, అది ఒక దేవత. నదిని దేవతగా పూజించారండి. నదిని దేవుడిగా పూజించారు ఐగుప్తు ప్రజలు, ఫారో యొక్క చక్రవర్తులు. ఎందుచేతనంటే ఇది జీవనది. దీనివల్ల మనం బ్రతుకుతున్నాం, మన పశువులు బ్రతుకుతున్నాయి, జలచరాలు బ్రతుకుతున్నాయి, ఆకాశ పక్షులు బ్రతుకుతున్నాయి, సమస్త ప్రాణికోటి ఈ నది వల్లే బ్రతుకుతుంది. కాబట్టి ఈ నదే మనల్ని బతికిస్తుంది. కాబట్టి ఇది దేవుడు అని గుర్తించి దీనికి ఓసిరిస్ అని పేరు పెట్టారండి. ఓసిరిస్ నది అని పేరు పెట్టి, ఓసిరిస్ అని దేవుడిగా గుర్తించి దానికి ఒక గుడి కట్టి అక్కడ ఓసిరిస్కి ఏదో ఒక రూపాన్ని ఇచ్చి అక్కడ పూజలు, పునస్కారాలు చేయటం ప్రారంభించారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారండి ఐగుప్తు ప్రజలు. నిజ దేవుణ్ణి మర్చిపోయారు. ఈ నది దేవుడిగా గుర్తించారు, నదిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవుడు ఒకటి సవాలు విసిరాడు వీళ్ళకి. మీరు ఏదైతే దేవుడిగా గుర్తించారో, దేన్నైతే ఆరాధనా స్థలంగా మార్చుకున్నారో, ఆ నది మీద నేను తెగులును రప్పిస్తున్నాను, ఆ తెగులు చేత రక్తంగా నీళ్లు మారిపోతాయని రక్తంగా మార్చినప్పుడు వారు అనుకున్నారు, నైలు నదికి మొక్కారు, ప్రార్థించారు, వేడుకున్నారు, భజనలు చేశారు. కానీ ఆ రక్తపు నీళ్లు మంచినీళ్ళుగా మారలేదండి.
అలాగే ఉండిపోయి తద్వారా ఏం జరిగిందంటే ఎక్కడైతే నదిలో రక్తపు నదిలో సంచరిస్తున్న ఈ చేపలు, జీవరాశులు, పాములు, కప్పలు వంటివి మొత్తం చనిపోయి దుర్వాసన వచ్చి దుర్గంధము చేరి ఆ ప్రాంతాల్లో నివసించలేనంత భయంకరమైన దుర్వాసన ఆ నది ద్వారా వచ్చింది. అప్పుడు వారికి ఆ నది పట్ల వారికి అసహ్యత కలిగింది. ఆ నది దేవుడు కాదని వారు గుర్తించారండి. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుడు నైలు నదిని రక్తంగా మార్చాడండి. రెండవదిగా కప్పలను దేశం మీదకి రప్పించాడండి. కప్పలను దేశం మీదకి రప్పించాడు. ఆ కప్పలు వచ్చి దేశం నిండా కప్పలు ఆవరించాయండి. పొలాల్లో కప్పలు, ఇంటిలో కప్పలు, ఇంటి పైకప్పున కప్పలు, పెరట్లో కప్పలు, ఇంకా ఆఫీసులో కప్పలు, అనేక చోట్ల ఎక్కడ చూసినా కప్పలు 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 కుప్పలుగా తెప్పలుగా వచ్చి చేరిపోయండి. ఆ కప్పలను చూసి వీళ్ళు భయకంపితులైపోయి ప్రాణభయం చేత పరుగులు తీశారండి. ఎక్కడ దాక్కున్న కప్పలు ఆ చోటుకి వచ్చేవండి. కప్పలు తాకిడికి తట్టుకోలేక ఈ ప్రజలు విరక్తి కలిగారండి. దేవుడు ఆలోచించండి, దేవుడు ఈ కప్పలని ఎందుకు రప్పించాలి, అక్కడ ఈ కప్పలు తెగులు ఎందుకు రప్పించాలి అని పరిశీలన చేసుకున్నట్లయితే ఐగుప్తీయులు రెండవ దేవుడిగా ఎవరిని గుర్తించారండి? కప్ప ఒక దేవత. కప్పను కూడా ఒక దేవతగా గుర్తించారండి. ఆ కప్ప పేరు హెక్ట్, HECT, హెక్ట్ అని పిలిచేవారు కప్పను. కప్ప ఒక దేవుడు, కప్పకు గుడి కట్టారు, పూజలు చేశారు, ఆరాధనలు చేశారు. కాబట్టి ఇది కూడా దేవుడు రెండవ దేవుడైన కప్ప మీద తన ప్రభావాన్ని చూపించాడండి. కప్పలు ఆ ప్రదేశాన్ని రక్షించలేకపోయాడు. కాబట్టి అందుచేత ఈ తెగులు రెండవ తెగులు వచ్చిందండి. మూడవ తెగులను మనం పరిశీలించినట్లయితే మోషే తన కర్రను నేలతో కొట్టగా ధూళి పైకి లేచి ఏం మారిపోయిందండి? పేలుగా మారిపోయిందండి. అందుకు మూడవ తెగులు పేలు తెగులు. ఆ దేశమంతటా ఎక్కడ చూసినా పశువుల్లో పేలు, మనుషుల్లో పేలు, ఒళ్ళంతా పేలు, తల మీద పేళ్ళు, ఇంట్లో పేళ్ళు, ఇంటి సామాగ్రిలో పేళ్ళు, పొలాల్లో పేలు. ఈ పేళ్ళు తెగులు చేత ఈ పేళ్ళు ఎక్కువగా పెరిగి పెచ్చరిల్లిపోవడం చేత పంటలు నాశనం అయిపోయి ప్రజల్లో విరక్తి కలిగి ఆ దేహంలో దద్దుర్లు, చర్మ వ్యాధులు వచ్చి విసికి వేసారిపోయారండి. ఎందుచేత దేవుడు ఈ పేలు తెగులను రప్పించాడంటే, ఈ తెగులే ఎందుకు వచ్చిందంటే వారు ఆరాధించిన మూడవ దేవత పేను దేవత అండి. పేను కూడా ఒక దేవత ఐగుప్తు యొక్క ప్రజలకు. ఆ పేను దేవత పేరు సెబ్ అండి. సెబ్ అనే ఒక దేవతను వారు ఆరాధించేవారు, కొలిచేవారు. దానికి కూడా ఒక గుడి కట్టారండి. ఇప్పుడు చూసారా, 3 రకాలైన దేవుళ్లను వారు పూజించారు. మొత్తం 10 రకాలైన దేవుళ్లను ఐగుప్తు ప్రజలు పూజించారు. అందువల్ల 10 రకాలైన తెగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు మనం 3 రకాల దేవుళ్ళ మీద దేవుడు మోషే ద్వారా దాడి చేయించాడండి. ఆ 3 రకాల దేవుళ్ళు వీరిని రక్షించలేకపోయాయి, కాపాడలేకపోయాయి. ఇక 4వ తెగులు చూద్దాం. 4వ తెగులు ఏంటంటే ఈగలను దేశమంతా రప్పించాడంటే అండి. ఈగలు దేశమంతా వచ్చాయి. ఐగుప్తు దేశమంతా, ఇశ్రాయేలు కూడా వచ్చాయి, ఐగుప్తి ప్రజలందరికీ వచ్చాయి. ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ ఈగలు చుట్టుముట్టాయి, కమ్ముకున్నాయండి. ఆ ఈగల్ని వారు పారదోలకపోయారు. ఈగల బాధ చేత వారు తట్టుకోలేకపోయారు, పరుగున పారిపోయేవారు, దాక్కునేవారు. కానీ ఈగల బారి నుండి తప్పించుకోలేకపోయేవారు. కాబట్టి ఈ తెగులే ఎందుకు దేవుడు రప్పించాడంటే ఐగుప్తు ప్రజలు 4వ దేవుడుగా ఈగ దేవతను కొలిచారండి. ఈగ కూడా ఒక దేవతే. చూడండి ఎన్ని దేవతలు వస్తున్నాయో. ఈగ ఒక దేవత. ఈగ పేరు హట్ అనే దేవత, HATC, హట్ అనే దేవత. ఈగకు ఒక గుడి కట్టారు, ఒక విగ్రహం ఉంది, ఒక పూజ ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ ఈగ దేవత ఆ చెలరేగిన ఈగల్ని హతమార్చలేకపోయింది. ఆ ఈగల బారి నుండి ప్రజలను రక్షించలేకపోయిందండి. కాబట్టి వారు ఇప్పుడు ఈగ దేవత ఎందుకు కూడా విరక్తి చెందిపోయారండి. ఈగ దేవత కాదని వారు తెలుసుకున్నారండి. ఇక 5వ తెగులను మనం చూసుకున్నట్లయితే 5వ తెగులు పశుపక్షాదులలో తెగుళ్ళు చేత చనిపోయాయండి. పశువుల్లో తెగులు వచ్చిందండి, పక్షుల్లో తెగులు వచ్చిందండి, మనుషుల్లో తెగులు వచ్చిందండి. ఈ తెగుళ్ళ చేత చనిపోయిందండి. ముఖ్యంగా పశువుల్లో ఎక్కువ తెగులు వచ్చిందండి. పశువులు, ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు ఇటువంటివి
తెగుళ్ళ చేత చనిపోయేవంటండి. ఈ పశువులే ఎందుకు చనిపోయాయి అంటే వీరి యొక్క ఆరాధన దేవతలలో 5వ ఆరాధనా దేవత అయిన ఎద్దు అండి. ఎద్దు ఒక దేవత అండి. ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు, ఎద్దు లేకపోతే భూమి సేద్యం కాదు, ఎద్దు లేకపోతే పంట ఇంటికి రాదు, ఎద్దు లేకపోతే నూర్పుడి జరగదు. ఎద్దే దేవుడు, మనకు ఎద్దే దేవుడు అని నిర్ణయించుకుని ఎద్దును దేవతగా పూజించారు. ఆ ఎద్దు పేరు యాసిస్ అనే దేవతను వీరు పూజించారు. ఎద్దు రూపంలో ఒక దేవతను చేసుకున్నారు. కాబట్టి ఆ ఎద్దు దేవత ఈ యొక్క ఎద్దుల యొక్క మరణాన్ని ఆపలేకపోయిందండి. మన పురాణంలో చూసుకున్నట్లయితే ఎద్దు దేవత గురించి, పురాణంలో కూడా ఎద్దు దేవత గురించి వ్రాయబడింది. కాబట్టి ఐగుప్తుల యొక్క 5వ దేవత ఎద్దు అండి. అది యాసిస్గా పిలువబడింది. ఎద్దు దేవతను పూజించారు. అందువల్ల ఎద్దు దేవత ఆ పశువుల యొక్క వ్యాధులను తగ్గించలేకపోయింది, పశువుల యొక్క మరణాలను తగ్గించపోయింది. ఇక 6వ తెగులు పొక్కులు దద్దుర్లు అండి. ఒంటి నిండా ఆ పొక్కులు దద్దులు ఐగుప్తు ప్రజలకు సంభవించాయండి. మోషే ఆజ్ఞాపించగా దేవుడు వారికి పొక్కులు దద్దుర్లు, ఒంటి నిండా దద్దుర్లు పొక్కులు వచ్చేసాయండి. ఒంటి నిండా పొక్కులు దద్దుర్లు తెగులు వచ్చింది. ఈ తెగులే ఎందుకు రావాలి అని ప్రశ్నించుకుంటే ఇది కూడా ఒక దేవతే, అమ్మోరు దేవత అంటండి. ఈ అమ్మోరు దేవతను వారు ఏమని పూజించుకున్నారంటే టైఫాన్, TIFON, టైఫాన్ అని ఒక దేవతను వీరు ఆరాధించేవారు. ఈ దేవత యొక్క చేసే పని ఏంటంటే చర్మ వ్యాధుల నుండి రక్షించే దేవత. మన ఆంధ్రాలో, మన భారతదేశంలో దీన్ని అమ్మోరు అంటాం. కాబట్టి ఈ దేవత కూడా ఈ ఐగుప్తు యొక్క ప్రజల యొక్క తెగుళ్లను తగ్గించలేకపోయింది. కాబట్టి ఇది దేవత కాదని వారికి నిరూపణ అయింది. 7వ తెగులు వడగండ్ల తెగులు అండి. ఈ తెగులు చేత దేశము పాడైపోయిందండి. పంటల్లో వడగండ్లు, ఇళ్లల్లో వడగండ్లు, ప్రదేశంలో వడగండ్లు, అన్ని చోట్ల వడగండ్లు విపరీతంగా పడిపోవటం చేత ఈ వడగండ్లు బాధ చేత తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు విడిచారండి. ఈ తెగులు ఎందుకు వచ్చిందంటే అక్కడ వరుణ దేవతను వీరు పూజించేవారండి. వరుణ దేవత పేరు షూ అండి. షూ అనే ఒక దేవత వరుణ దేవత. ఆ వరుణ దేవతను వీరు పూజించేవారు. ఈ దేవత ఆకాశం నుండి వర్షాన్ని రప్పిస్తుంది. ఆకాశం నుండి వర్షాన్ని రప్పించి పంటలను సస్యశ్యామలం చేస్తుంది. భూములు సస్యశ్యామలం చేసి పంటలను ఎక్కువ పంట పండేటట్టుగా చేస్తుందని వీరి నమ్మకం. కాబట్టి ఈ వడగండ్ల యొక్క తెగులు ఈ వరుణ దేవత ఆపలేకపోయింది. కాబట్టి ఇది కూడా ఈ షూ అనే దేవత కూడా మనకు దేవతగా పనిచేయదు అని దేవుడు ఐగుప్తు ప్రజలకు తెలియజేశాడండి. 8వ తెగులు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తులకు దేవుడు రప్పించిన 8వ తెగులు ఏంటంటే మిడతల దొండ అండి. మిడతలు ఆ దేశం నుండా చేరి మిడతలు ప్రపంచమంతా నిండుకుని ఎక్కడ చూసినా మిడతలు పంటను నాశనం చేసేసాయండి. పంటను తినేసాయి. ఇక మనుషుల మీద పట్టుకొని మనుషుల రక్తాలను తీర్చాయి. ఒక్కొక్క మిడత కుట్టిందంటే బాధాకరమైన వ్యాధి, బాధ తట్టుకోలేనంత బాధ సంభవించేది. కానీ మిడతలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఆ మిడతల బారి నుండి ప్రజల్ని ఎవరూ రక్షించలేకపోయేవారు. ఈ తెగులే ఎందుకు వచ్చిందంటే వీరు మిడతను కూడా ఒక దేవతగా ఆరాధించారండి. ఈ మిడత పేరు సెరాపియా. ఈ మిడత దేవత పేరేంటండి సెరాపియా అనే దేవతను వారు ఆరాధించారు. కాబట్టి ఆ దేవత కూడా మిడతల బారి నుండి వారిని రక్షించలేకపోయిందని. ఇక 9వ తెగులు మనం చూసుకున్నట్లయితే 9వ తెగులు దేశమంతా చీకటి కమ్మిందంటండి. దేశమంతా చీకటి కమ్మింది. కాబట్టి ఆ చీకటి నుండి వారు వెలుగులోకి రాలేక ఒకరినొకరును తన్నుకుని, ఒకరినొకరును గుద్దుకొని, చెట్లను గుద్దుకొని గుంటలో పడి, గంధకాల్లో పడి చనిపోయారండి ప్రజలు అనేక మంది. కాబట్టి ఈ చీకటి దేవత పేరేంటంటే రా, RAW, రా. ఈ రా అనే చీకటి దేవతను వారు ఆరాధించేవారు. కాబట్టి ఆ దేవత కూడా ఈ చీకటి తొలగింపచేసి వెలుగులోనికి నడిపించలేకపోయింది. కాబట్టి ఆ 9వ దేవత అయిన రా దేవత కూడా దేవుడు కాదని దేవుడు ఆ ఐగుప్తు ప్రజలకు తెలియజేశాడండి. ఇక 10వ దేవత గురించి మనం మాట్లాడుకుంటే ఈ 10వ తెగులు ఐగుప్తు ప్రజలలో ఉన్న జ్యేష్ఠ కుమారులు అందరూ చనిపోయేవారండి. ఐగుప్తు ప్రజలలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోయేవారు. వారే కాకుండా ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న జ్యేష్ఠ పుత్రులు కూడా చనిపోవాలని ఒక తెగులు వచ్చేదండి. తెగులు ఉంది. ఆ తెగులు ఏంటంటే ఆ తెగులు పేరు ఉమ్మడి దేవత. అన్ని దేవతలు ఈ తెగులు ఎందుకు రావాలంటే
జ్యేష్ఠ కుమారుని తెగులు ఇది. జ్యేష్ఠ కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు మరణించాలి. ఆ ఇశ్రాయేల్లో కానివ్వండి, ఐగుప్తుల్లో కానివ్వండి. ఈ ఉమ్మడి దేవత, ఈ 10 రకాల దేవతలు అన్నీ కలిపి ఒక చోట ఒక ఉమ్మడి దేవతను వారు కొలిసేవారు. అన్ని సర్వమత ప్రార్థనలు అంటే అన్ని రకాల దేవతలను ఒక చోట కూర్చుని ఆరాధించేవారు. వారందరూ కలిసి జ్యేష్ఠత్వాన్ని రక్షిస్తాయని వీరి నమ్మకం. కాబట్టి సాతానుకు జ్యేష్ఠ కుమారుడు ఐగుప్తు ప్రజలు, దేవునికి జ్యేష్ఠ కుమారులు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఎవరైతే ఏ దేవుడైతే ప్రభావం గల దేవుడో, ఏ దేవుడైతే మహిమ గల దేవుడో, ఆ దేవుడు ఆ జ్యేష్ఠ కుమారులను రక్షించుకుంటాడు. కాబట్టి వారికి పస్కా అనే ఒక నిబంధనను విధించి దాన్ని ఆచరించమని మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు ఆ పస్కాను ఎవరైతే ఆచరించి ఆ రక్తాన్ని కిటికీల యొక్క ద్వారబంధాలకి రాసుకున్నారో వారు యొక్క జ్యేష్ఠ కుమారులు రక్షించబడ్డారు. మిగిలిన వారు జ్యేష్ఠ కుమారులను సంహార దూత వచ్చి సంహరించినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి 10 రకాల తెగుళ్లను దేవుడు వారికి రప్పించాడు. వారు ఆ తెగుళ్ళ చేత చనిపోయారు. కారణం ఏంటో తెలుసండి, వారు ఏదైతే దేవుడు కాదో దాన్ని ఆరాధిస్తున్నారు, ఏదైతే ప్రభావం లేదో దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ ప్రభావం లేనిది, ఆ దేవుడు కానిది ఆ తెగులు నుండి వారిని రక్షించలేదండి. ఈరోజు మనకు వచ్చిన ఈ తెగులు, ఈ కరోనా తెగులు ఎందుకు చేతనంటే, కరోనా అనగా కిరీటము అని అర్థం. ఈ తెగులే ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకుందాం. ఈ తెగులు రావడానికి గల కారణం ఏంటంటే, మనుషుల్లో ఆధిక్యత పెరిగిపోయిందండి, మనుషుల్లో గర్వం పెరిగిపోయిందండి, దేవుని యందు భయభక్తులు లేవండి, మనుషులలో అపరిశుభ్రత లేదండి. చైనా దేశంలో చూసుకున్నట్లయితే మనుషులలో పరిశుభ్రత లేకుండా ఏది పడితే అది భూమి మీద ఉన్న సమస్త సర్వజీవులను పట్టుకుని వధించి తినవేయటమే వాళ్ళ పని అండి. తేలును తింటారు, పామును తింటారు, మొసళ్ళను తింటారు. అసలు ఒకటేమిటండి, అసలు కనపడిన ప్రతి జంతువును, దేవుడు సృష్టించిన ప్రతి జంతువును, ఒక మానవుణ్ణి తప్ప అన్ని రకాల జంతువుల్ని వీరు తింటున్నారండి. మోషే ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఏది తినాలో ఏది తినకూడదో ద్వితీయోపదేశ కాండం ద్వారా మోషే ద్వారా దేవుడు మనకు విధించాడండి, నియమించాడు. పరిశుద్ధమైన ఆహారము, అపరిశుద్ధమైన ఆహారం. అలాగా పరిశుద్ధమైన దాన్ని భుజించాలి, వ్యాధుల బారి నుండి పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. అలాగే ప్రపంచ దేశాల్లో చూస్తున్నట్లయితే నా దేశమే ఆధిక్యత, నేనే ప్రపంచ దేశాల కన్నిటికీ ఆధిక్యత కలిగిన దేశం, అధికారం కలిగిన దేశం, నా దగ్గరే అణ్వస్త్రాలు ఉన్నాయి అనే ఒక కిరీట స్వభావం, అధికారం గల స్వభావం, అహంకారం గల స్వభావం దేశాల్లో ఉందండి. అలాగే మనుషుల్లో ఉందండి, సంఘాల్లో ఉందండి, ప్రజాస్వామ్యంలో ఉందండి. కాబట్టి మనుషుల్ని గౌరవించే సంస్కృతికి ఈరోజు లేదండి దేశం. అలాగే ఒకరినొకరిని గౌరవించుకోవటం లేదు, ఒకరొకరు తగ్గించుకోవటం లేదు. ఎవరికోరే నేనే గొప్ప, నాదే అధికారం, నేనే అన్నిటికంటే ఆధిక్యత కలిగిన వ్యక్తిని అని ప్రజలు ఒక ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారండి. ప్రజలు ఆధ్యాత్మిక అహంకారంలో ఉన్నారు. ఎవరికి వారు హెచ్చించుకుంటున్నారండి కిరీటం మాదిరిగా. కాబట్టి ఏ కిరీటం అయితే నీకు కావాలనుకుంటున్నావో ఆ కిరీటంతో దేవుడు మనల్ని దెబ్బ కొడుతున్నాడండి. దేవుడు మనకు ఆ తెగులు రప్పిస్తున్నాడు. కాబట్టి గమనించాలి, ఈ తెగులు పోవాలంటే కారణం ఏంటంటే, ఇక్కడ ఐగుప్తు దేశంలో తెగులు వచ్చిన ప్రతిసారి మోషే ప్రార్థించాడండి. ప్రజల తరపున మోషే ప్రార్థించాడు, తెగులు ఆగిపోయిందండి. అలాగే ప్రతి తెగులు వెనుక మోషే ప్రార్థించాడు, తెగులు ఆగిపోయింది. అలాగే దావీదు మహారాజు కాలంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు కాలంలో కూడా ప్రజల్లో తెగులు వచ్చిందండి. ఆ వచ్చిన తెగులు దావీదు మహారాజు విజ్ఞాపన చేశాడండి, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, ఆ తెగులు తగ్గిపోయిందండి. కాదేశు అరణ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో అక్కడ వారికి కూడా ఒక కొత్త తెగులు వచ్చిందండి. ఆ కొత్త తెగులు వచ్చినప్పుడు అహరోనును పంపి దుపార్తి వేసినప్పుడు, ప్రజలకు దేవునికి మధ్య దుపార్తి అహరోను వేసినప్పుడు మోషే ప్రార్థించినప్పుడు ఆ తెగులు ఆగిపోయిందండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ విశ్వాసి, ప్రియ క్రైస్తవ సోదరుడా, మీరు గ్రహించుకోవలసిన విషయం ఏంటంటే, ప్రతి తెగులు వెనుక దేవుని యొక్క హస్తం ఉందని గమనించాలి. ప్రతి తెగులు వెనుక ఏదో ఒక పాపం దాగి ఉందని గమనించాలి. ప్రతి తెగులు వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉందని గమనించాలి. కాబట్టి ఈ తెగులు నుండి విముక్తి పొందాలంటే ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి, తప్పక ప్రార్థించాలి, మోకాళ్ళుని ప్రార్థించాలి. క్రైస్తవుడి యొక్క ప్రాముఖ్యత లేనిదే ఈ వైరస్ పోదండి,
ఈ తెగులు పోదండి. కాబట్టి ప్రతి నినివే పట్టణస్థులు తెగులు వచ్చినప్పుడు వారు ప్రార్థించారండి. నినివే పట్టణస్థుల్లో వారి యొక్క దేవుని ఉగ్రత ఆ పట్టణ ప్రజల్లో ఉందనుకుని తెలుసుకున్నప్పుడు ప్రార్థించారు. ఆ తెగులు నుండి బారి నుండి రక్షించబడ్డారు. కాబట్టి రాత్రికాల సమయంలో నేను చెప్తున్నది ఒకటే, ఈ తెగులు నుండి మనం రక్షించబడాలంటే ప్రతి విశ్వాసి మోకాళ్ళలోని, ప్రతి సంఘస్థుడు మోకాళ్ళలోని పశువులేమి పక్షులేమి అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టు అబ్రహాము చేశాడండి. తర్వాత నినివే పట్టణస్థులు చేశారు. ఆ విధంగా మన పిల్లలము, మన కుటుంబం, సంఘం, మన సమస్త జనులు ఐక్యంగా కూడి దేవుణ్ణి ప్రార్థించి గోజాడి అడిగినట్లయితే ఈ తెగులు బారి నుండి రక్షించబడతాం. ఈ తెగులే ఎందుకు వచ్చిందంటే మానవులలోని పశ్చాత్తాపము హృదయం లేదు, మానవుల్లో పాపభీతి లేదు, మానవులలో అహంకారమైన అధికారాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించుకొని వినమ్రతతో విధేయతతో దేవునికి ప్రార్థించినట్లయితే ఈ తెగులు తప్పకుండా తగ్గుతుంది. దాని బారి నుండి మనం రక్షించబడతాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. సర్వశక్తిగల దేవానిచ్చిన ఒక తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వెత్తబడిన ఈ వాక్యం ప్రభు సాతాను ఎత్తుకుని పోకుండా ప్రభు వినువారి యొక్క ప్రతి హృదయంలోని ప్రభు 30 గాను 60 100 గాను ఫలింపజేసి ప్రభు అభివృద్ధి ఫలాలను పొందుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగనే ప్రభా ఈ తెగులు బారి నుండి ఎవరు పడకుండా ప్రభా నీ గుడారము చుట్టూ ప్రభా ఏ తెగులు ప్రవేశించదని సెలవిచ్చిందా ప్రభా, మా గుడారముల చుట్టూ క్రైస్తవ సంఘాల చుట్టూ ప్రభా ప్రపంచంలో ఉన్న ఈ తెగులను తొలగించి దీని నుండి మమ్మల్ని విముక్తి చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.